ఇక్కడ ఉన్న చిన్నపిల్లలకు కానీ యువతకు కానీ పెద్దలకు కానీ మనం ఇక్కడ ఏ టోర్నమెంట్ పెట్టినా ముఖ్య ఉద్దేశం మరొకసారి నేను గుర్తు చేస్తున్నా. ఇక్కడ మేము ఇక్కడ ఉన్న చాలా మంది పెద్దలు కూడా వారి యొక్క బిజీ షెడ్యూల్ తర్వాత వారి యొక్క ప్రొఫెషన్లో వాళ్ళందరూ బిజీ ఉన్నారు. నేను నా డ్యూటీకి వెళ్ళిపోతా, తర్వాత చార్జ్ డ్యూటీకి వెళ్ళిపోతారు, అదే వీళ్ళందరూ వారి యొక్క సొంత పనుల్లో బిజీగా ఉంటారు. మళ్ళీ మనం హాలిడేస్లో తప్ప మళ్ళీ ఎప్పుడు కలుసుకోం. మరి ఈ విధంగా మనం ఎప్పుడొకసారి కలుసుకుంటాం కాబట్టి మనం ఇంటర్నేషనల్ ప్లేయర్లను నేషనల్ ప్లేయర్లను తయారు చేసే అవకాశం ఎవరికి లేదు. ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఒకటే, యువత అందరూ గ్రౌండ్ ఉండాలి. ఈ ఆటల ద్వారా వాళ్ళకి వచ్చినటువంటి ఇన్స్పిరేషన్ ద్వారా తర్వాత ఆటలో విజయం ఓటం అనేది వాళ్ళ మైండ్ అండ్ బాడీకి అర్థమైపోయి ఆ ఇన్స్పిరేషన్ తోటి అది పోలీస్ జాబ్లో ఇంకా లైఫ్లో ఏదైనా జాబ్ ఎట్లా సంపాదించాలి, ఓడిపోతే ఎట్లా మనం స్వీకరించాలి, గెలిస్తే ఎట్లా స్వీకరించాలి, ఎట్లా ఒదిగి ఉండాలి, ఇవన్నిటినీ వాళ్ళు ఆటలు ఆడడం ద్వారా నేర్చుకుంటారని. తర్వాత ఈ కరోనా ద్వారా అందరూ ఇళ్లలో ఫోన్లు పట్టడం, తర్వాత ఈ కరోనా కాదు ఇప్పటి జనరేషన్ టైం దొరికిందంటే ఫోన్లు, తర్వాత డ్రగ్స్, మద్యము, వీటన్నిటికీ అలవాటు పడిపోయి ఈ గ్రౌండ్ అనేది మర్చిపోయారు. మరి కొడిమేలు ఉన్న సీనియర్ క్రీడాకారులు జూనియర్ క్రీడాకారులు అందరం కలిసి నిర్ణయం తీసుకొని యువతను గ్రౌండ్కి రప్పియాలంటే ఏదో ఒక గేమ్ పెట్టాలి. ఆ ఉద్దేశంతో పెట్టిందే ఈ క్రికెట్ టోర్నమెంట్స్, వాలీబాల్ టోర్నమెంట్స్, KPL 1, KPL 2, ఇంకా తర్వాత ఏదైనా ఒకటే ఉద్దేశం మా అందరిది. యువత ఖాళీ టైంలో గీనే ఉండాలి గ్రౌండ్లోనే, ఏ ఆటనైనా ఆడుకోండి, అదొకటి గుర్తుపెట్టుకోండి. మరి మా సంతోషం ఏంటంటే ఈ KPL 2 స్టార్టింగ్ ముందు నుంచి గ్రౌండ్లో కనీసం డైలీ ఒక 40-50 మంది గ్రౌండ్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కనబడుతున్నారు. మరి ఇంతమంది యువత ఉన్నారు. ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్స్ చాలా ఉన్నాయి, వేల నోటిఫికేషన్స్ ఉన్నాయి. అందులో ఇక్కడున్న యువతలు ఒక్కరికి జాబ్ వచ్చినా మేమందరం మా యొక్క పనిలో మేము సక్సెస్ అయినట్టని మేము భావిస్తూ ఉన్నాం. మరి కాబట్టి ఈ యువత కొడిమేల నుంచి మీరందరూ లైఫ్లో సక్సెస్ అయితే మాకు అంతకు మించిన సంతోషం ఏం లేదు. ఒకరికి జాబ్ వస్తే వాళ్ళ కుటుంబంలో 10 మంది బతకచ్చు, వాళ్ళ 10 మందికి మనం లైఫ్ ఇవ్వచ్చు. ఆ ఉద్దేశంతో మేమందరం మాకు ఎంత ఖర్చు అవుతున్నా ఎంత మిగులుతున్నా అదంతా ఏం కాదు, కానీ ఏదైనా టోర్నమెంట్ పెట్టి ముందుకు పడితే జేబులకి ఇంకా ఖర్చు అవుతుంది తప్ప వేరే అయితే ఏముండే అది పెట్టిన వాళ్ళకి చాలా మందికి తెలుసు. కానీ మా ఉద్దేశం ఒకటే, మీరు లైఫ్లో సక్సెస్ కావాలి. ఈ వచ్చే కానిస్టేబుల్ రిక్రూట్ కానీ ఎనీ రిక్రూట్మెంట్లో కనీసం మన కొడిమేల ఈ లోకల్ నుండి 20 మందికి పైగా, ఇంకా ఎంతమంది అయినా పర్లేదు, జాబ్స్ సంపాదిస్తే మా అందరికి చాలా సంతోషం. మీరందరూ కష్టపడి ఈ KPL 2 అయిపోయింది, ఇక్కడ నుండి ఆటలు కొంచెం స్వచ్ఛ పెట్టి మరి గవర్నమెంట్ నోటిఫికేషన్ చేయడానికి సిద్ధంగా ఉంది. మీరు దయచేసి కోచింగ్ సెంటర్ కొడిమేల నుంచి వెళ్ళిపోయి మీరు బాగా ప్రిపేర్ అయ్యి ఉద్యోగాలు సంపాదించి మీ కుటుంబానికి, మీకు, మన కొడిమేలకు, ఇక్కడ ఉన్న సీనియర్ క్రీడాకారులందరికీ మంచి పేరు తీసుకురా వస్తారని మేము ఆశిస్తూ ఈ టోర్నమెంట్స్ పెట్టడం జరిగింది. ఆల్ ది వెరీ బెస్ట్ టు ఆల్ యంగ్ గన్స్.